అసలు రంగుతో పని ఉందమ్మా మనకి, డబ్బులతో పని. అయ్యో జబర్దస్త్ అప్పారావు గారు మనిషి వెన్నపోస మహానుభావుడు. అసలు ఎంత ఓర్పే అమ్మా, మాట వినవే, కష్టపడకుండా తొందరగా బాగుపడిపోతాం. చెప్పు అప్పు చెప్పు. మనసులో సందేహిస్తుంటే అక్కడి నుంచి అడుగు కదలలేమండి. కదపడానికి సామాన్లన్నీ కదిలిపోతున్నాయి చింతలు. ఏంటి సామాన్లు కదిలిపోతున్నాయి. నేను నిలబెడతాగా. హుషారైన వాడు అన్నారు కదా. చెయ్యి చెయ్యి తగిలేసరికి అట్టై ముక్కై రొట్టెయిపోయానండి. ఏమీ అవ్వలేదు, తడారిపోయింది. అది ఏదో అవుతున్నట్టుంది, ఏమవుతుందో తెలియడం లేదు. నేను తెలుసుదా కదా. ఏంటి ఏంటి వృధా చేయను, వృధా చేయడానికి వచ్చింది నేను. చింతామణి గారు ఏదో చప్పుడైంది, ఏదో చప్పుడైంది. ఏమైంది? ఏమండి
మీ బస్సు కాస్త బ్రేక్ వేయండి. ఏమైందా నీకు అనుకుంటా కానీ ముందు చేతులకు చెయ్యి. ముందు ఇంట్లో చూడండి, ఏదో చప్పుడు అయిందండి. లోపల చెప్పులు కాళ్ళకేసుకోండి. మ్యాటర్ చెప్తే కానీ వదలలేనండి. అంత కంగారులో ఉన్నాను. చెప్పరా? చెప్పండి. లోపల మీరు దాన్ని లోపల పెట్టుకుని నేను ఇక్కడ ఉన్నానా? అది చూసిందంటే రేపు విమానం మూత అయిపోద్ది. ఇప్పుడు ఎలాగా ఎలా మీ అమ్మకు 500 ఇచ్చానండి. ఒక 50 తీసుకొని 450 రిటర్న్ ఇచ్చేయమని. మీరు భయపడదు కానీ మీ రంగనాయకి ఏమీ రాలేదు. మా చెల్లెలు చిత్ర మీరు వచ్చారని గంధపు నూరుతూ గంధపు గిన్నె రంగనాయకి రాలేదంటే హుషారు వచ్చింది. చింతామణి గారు, ఏమండి నేను ధైర్యం కలవాడిని కాబట్టి సరిపోయింది. అదే గాని హార్ట్ ఫెయిల్ అయితే అవతల గీడ్చి బాధేసేవాళ్ళు. ఇంతకీ గంధపు గిన్నె పగలగొట్టింది అన్నారు కదా మీ చెల్లి చిత్ర. అవునండి. వయసు ఎంత ఉంటది? వయసు అండి మొన్ననే 12 వెళ్ళి 13 వచ్చాయండి. 12 వెళ్ళి 13 వచ్చాయి. ఇది పగలగొట్టుకునే వయసు. ఏమండి అలా నవ్వుతారు? ఆ వయసు అదే కదా. నేనేమన్నానంటే బుల్లి అడుగులతో బుల్లి చేతులతో పట్టుకోలేరు కదా, తప్పుడు పడిపోయి ఉంటుందని చెప్పాను. అలాగే వచ్చాను. మా చెల్లి చిత్రాన్ని మీరు పిలుస్తారా నన్ను పిలవమంటారా? ఏమండి నాకు అంత అవకాశం ఇస్తే నేనే పిలుస్తా. పిలవడం వల్ల చిత్ర కమాను ఇంగ్లీష్ లో పిలిచా. అంటే ఇప్పుడు మీరు పిలిచారా? అదేంటి అడిచానా? మా వాయిస్లో అలా ఉంటాయండి. కొన్ని హిందీలో పిలుస్తా. పిలిచండి. దేశ్ కి భాష. చిత్ర ఆవు. అదే ఆవండి. మీరు ఆవు అంటే ఆడడానికి ఆవు అంటే కూడా పలకలేదంటే మీరు తున్నపోతుంది అంటే వినపడలేదు ఏమనుకున్నానండి. సరే తెలుగులో పిలుస్తా. మాతృభాష. చిత్ర రావే. చిత్ర మా చెల్లి ఏదైనా పనిలో ఉందో పని అయిపోయి పడుకుని పోయిందో. అసలుకి అమ్మాయి రావాలంటే ఎంత చూసి ఉండాలండి. నేను పిలుస్తా. ఓకే. ఒక్కసారి రావే. చిత్ర అంత తోపు తోసావంటే ఓహో అమ్మ లోపల నుంచి తోస్తే నా మీద పడ్డావా? మరి నేను తోస్తే చెప్పు. చూసావా ఇన్నిసార్లు వచ్చావు పడ్డాదా? లే అనుకుని లేచింది కరెక్ట్ గా. మైకేనమ్మా. నేర్పించిన తోపులాటండి. ఊపులాట మీరు దెబ్బలు కొట్టుకోండి. నాకు దెబ్బకి అవకాశం ఏమండి? నేను ఏమైనా పూక బస్తాననుకున్నారా? బియ్యం బస్తాననుకుని ఇద్దరు నేను కానీ తోచి ఎక్కడ ఉంటావు? కదండి తోపులాట అన్నారు, అందుకని తోచి చూపించాము. రూపాయి రూపాయింటికి ఆ రోజులు పోయి అయ్యో ఏమండి ఇంకా గుంట అప్రెంటిస్ లో ఉంది. 500.
మాట్లాడుకున్నాడా అయ్యా గురువు గారు దుర్గమ్మ వారి ఉత్సవ కమిటీ షష్ఠి మహోత్సవాల ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ గారు ఒకసారి గురువు గారు కందులపాటి ముత్యాలరావు గారు గౌరవనీయ పెద్దలు పూజనీయ పెద్దలు ఆ సీనియర్ నిర్మాత అని చెప్పొచ్చు. మరి మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి గారు కోలీ నెంబర్ 1 ఆ రోజుల్లో సినిమా 80-82లో ఒకసారి ఆ పెద్దల క్లాప్స్ ఇద్దాం. అలాగే మరి ఆత్మబలం రైల్వే కూలీ సినిమాని మమ్ముట్టి గారి హీరో వారు ఇందాక కలిసినప్పుడు పెద్దలు నాకు చెప్పారు. అలాగే నందమూరి బాలకృష్ణ గారితో ఆ రోజుల్లోనే 80-82 చిత్రాలు ఆత్మబలం అనే చిత్రాన్ని కూడా వారు నిర్మాతగా తీశారు. వారు ఈ రోజు ఎంతో శ్రమ కోర్చి ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి కళాభిమానంతో నాకు ఒక 500 రూపాయలు కానుక ఇచ్చారు. బాబాయ్ బాబాయ్ నాన్న బాబాయ్ మామయ్య 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 థ్యాంక్ యూ మామయ్య. ఇప్పుడు చేతిలో పెట్టాను కదే అయ్యా. అంతే రంగారావు గారి కుమారుడు మరి రాష్ట్రంలో వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డర్ కాశీ విశ్వేశ్వరరావు గారు నన్ను అభిమానిస్తూ వారు నిన్ననే నాకు ఫోన్ చేశారు. అప్పారావు గారు మీరు మా ఊరు వస్తున్నారని చాలా సంతోషం అని. వారు ఫోన్లోనే నాకు ఆహ్వానం పలికినందుకు చాలా సంతోషం. కాశీ విశ్వరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కళల పట్ల కళాకారుల పట్ల మీకున్న అభిమానం చాలా చాలా సంతోషం. వారు కూడా వైజాగ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డర్. వారికి నా తరపున కళాభివందనాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇస్తారు కంగారు పడి చిత్ర మీకు డబ్బులే వాళ్ళు మీకు ఇచ్చారుగా మీరు మాకు ఇవ్వండి. వాళ్ళు ఇచ్చిందంటే మీరు బాబు ఇక్కడికి వచ్చినప్పుడే ఇస్తున్నారు. అందులో కలపద్దని చెప్పారుగా. ఇది ఏమండి ఒక్కసారి ఒక్కసారి అక్కపక్క నిలబడండి. ఎలా మీ అక్క పక్క నిలబడటమంటే చిన్న విషయమా కాదు. ఏదో ఆగండి ఆగండి ఏం పెడతారు ఉండే కంగారు పడిపోతే మీరు ఇది పెట్టుకోండి. అబ్బో ఎందుకంటే మీ అక్క సామాన్యమైన మనిషి కాదు కాదు. రండి మీరు కూడా పెట్టండి. అబ్బా మీరిద్దరు అందం చెప్పమంటారా బావగారు? అందగాడా నిండు ఎంతసేపు ఇలారా ఇలారా ఎంతసేపు సైడ్ ఊపే సెంటర్ ఊపులు లేవే నీకు? అమ్మ నేర్పించలేదండి. కొత్తది అడ్వాన్స్ టెక్నాలజీ. ఏమండి అక్క ఎలా ఉందో చెప్పమంటారా? ఎలా ఉంది అక్క? ఏమో చాలా చాలా అందంగా ఉంది. ఎలాగ చెప్పనా? ఎలాగ చెప్పు.
అందం ఏంటో చర్మం అందం అక్కడ వచ్చింది అంటున్నాను బాగా అందుకే పక్కకి వెళ్ళిపోతున్నారు పద్దాకా బావగారు అందం చూసుకుంటారు. ఇప్పుడు నేను ఇన్నోవా కార్ ఎక్కడానికి వచ్చాను, ఎవడైనా సరే స్కూటర్ ఎక్కుతాడండి. మరి అటువైపు వెళ్ళిపోతే ఇటువైపు ఎందుకు వస్తాను నేను? అమ్మ అర్థం వద్దు, మొత్తం నరసాపురం ప్రాంతం అంతా కనిపిస్తాను. బావగారండి నా అర్థం తీసుకో వద్దు, వెనకాల కళ ఎంతో లేదు నిలబడి చూడక్క. ఏమండి అందగాడా నా గదిలో నీకు కావాల్సిన అర్థాలు మీ అర్థమే కావాలి. చారండి అది పేరేంటి? ఏమైంది చిత్ర? ఏమైందక్క? ఏం చేసావే తల్లి? ఆనందాన్ని కూడా కాసేపు ఆగనివ్వా. నాకు డబ్బులు ఇవ్వచ్చుగా. నేనమ్మ కడుపు మాట 2 సార్లు చేతిలో పెట్టాను, చూసుకోలేదా? నిజం డబ్బులు ఇస్తేనే పోతా. మాట నిజం డబ్బులు ఇస్తేనే పోతా. వెనకాల పద. పడిపోయింది బావా. పడిపోయింది. పడొద్దా? తొందరగా పడొద్దా? ఈయన్ని చూస్తే నాకు ఎక్కడో 1 గంట క్రితం కనపడినట్టుంది. ఎక్కడో సెలవా? నిలబెట్టండి నిలబెట్టండి నిలబెట్టండి. నాకు చాలదు. అదే అక్క, నేను లోపలికి వెళ్తున్నాను. నువ్వెందుకు వస్తున్నావు? ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. స్టార్టింగ్ ప్రాబ్లం. అమ్మా ఇలాగా లోపలికి 3వ వ్యక్తి రాకూడదు. లోపల గృహప్రవేశాలు జరుగుతుంది. 3వ వ్యక్తి వస్తే కళ్ళు పేరిపోతారు. చింతామణి గారు వద్దు వద్దు అంటే వస్తానన్నది. మీరు ఒక 5 నిమిషాలు కమర్షియల్ బ్రేక్, ఒక సాంగ్ చేసుకోండి. నేను వెళ్ళి ఒక సాంగ్ చేసుకున్నా. ఇప్పుడు దాకా చూశారు కదండి, వద్దు వద్దు అంటే వస్తానన్నది. సరే చింతామణి గారు లైన్ లో పెట్టి దాన్ని తీసుకెళ్తే రానంటుంది. అయినా సరే నాకెప్పుడో 3 నెలలకో 6 నెలలకో 3 వస్తుంది. మొత్తం చెడదొప్పింది ముండా. రెస్ట్ ఉంటుంది అప్పుడు పనులు ఉండవు మాకు. మీకు చిన్న మాట అడగనా? చిన్నదే పెద్దది అడగండి. చిన్నదే చాలు, పెద్ద మళ్ళీ అడుగుతాను. ఓకే చిత్ర ఒక భయపడదు ఆ పర్సన్ కంట్రోల్లో పెట్టేసినాను. ఏమండి, మా చెల్లి చిత్ర చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? 2 ముక్కలు చెప్పండి. చెప్పండి. ఇలాగన్నా వింటే బక్కలో ప్రశ్న అన్నట్టుంది. కాదే, రంగనాయకుని అంటే ఎన్నోసార్లు చూశాను. మన చిత్రం ఇదే కదా చూడడం. కొన్ని టెస్టులు పెడతానండి, చెప్తాను. ఏంటంటే మనం పారిపోతుంది. ఇప్పుడు మనం బజార్లోకి వెళ్తాం.
మామిడి పళ్ళు కొనాలనుకోండి, జామ పళ్ళు కొనాలనుకోండి, అవి గట్టిగా ఉన్నాయో మెత్తగా ఉన్నాయో చూస్తాం కదా. నేను ఆ మాట అనలేదండి, దగ్గరికి రా ఒక మాట చెప్తానన్నాను. ఇలా టెస్టులు చేయించుకుంటే మనకే మంచిది, లేకపోతే వ్యాధి ముదిరిపోతుంది. అంతే కదా. చింతామణి గారు, ఇది అదే ఇందాక నుంచి రాజు అని లైటింగ్ కుర్రాన్ని చూశాను. ఆ కుర్రాడు వచ్చినప్పటి నుంచి లైటింగ్ కొడుతూనే ఉన్నాడు. ఆ వాంతులకి ఆ రాజుకి ఏమి సంబంధం అండి? ఇది అదే ఆరు ఏంటన్నది? ఈ అమ్మకారు వాక్ చేయమంటే వాంత చేస్తుంది ఏంటండి, నడవమని చెప్పా. ఏమండి ఆ ముఖ్యం తెలుగులో చెప్పచ్చు కదా, మాకు ఇంగ్లీష్ రాదు. నడవమే చెడిపోయిన ఆర్టీసీ బస్సుని సెట్ లో చూసినట్టు వాక్ అంటే ఎలాగో నేను నడిచి చూపిస్తా. చూపించండి. ఎస్, వాకింగ్ స్టైల్. చింతామణి గారు ఎలా ఉందండి? మీ నడక చూసారండి ఎలా ఉంది చెప్పమంటారా? నడక కాకపోతే పడకే, నడకే. మీ నడకకి అర్థం అది చెప్తాది. నడకకి సీన్ లేదు కానీ మీ నడక ఎలా ఉందో చెప్పమంటారా? అచ్చం దొంగపాడు పడతారా అలా ఉందండి. నిజమైన మాట చెప్పిందండి, తెల్లాలేసి కొంత అక్కడే తిరుగుతుందండి. ఆ కోళ్ళు పెట్టే వాళ్ళతో తిరుగుతుంటాను. అలా కాదు కానీ చిత్ర బావగారు అలసిపోయారు, లోపలికి వెళ్ళి బావగారికి బూస్ట్ హార్లిక్ అన్ని కలుపుకొని కొంచెం ఎండ వేస్తా. బావగారు చాలా పనులు ప్రతిదానికి రేట్ అంటే వచ్చి ఈ వ్యాపారంలో నాకు ఏం కలిసి వచ్చిందండి. ఏమండి నేను ముఖ్యమా డబ్బులు ముఖ్యమా? మీరేనండి. 500 again 500 take it. ఏమండి మీరు ఎంత మాట్లాడారు? హార్లిక్స్, బూస్ట్, టీ, కాఫీ అన్ని అన్న అంటే మీరు ఎక్స్ప్రెస్ లాంటి వాడండి. ఆ గంట అప్పటికే అవ్వలేదు, ప్యాసింజర్ లా ఉండిపోయింది. చింతామణి గారు, మీ రంగనాయకి చక్కనిదా? చిత్ర కాలిగొడ్డికి బాగా దూరండి. అదే రంగనాయకి ఎందుకు పనికిరాదండి. మరి మీరెందుకు ఏదోనండి, ఆ గడ్డి బుద్ధి తిని బుద్ధి గడ్డి తిని ఎవరో ఫ్రెండ్స్ కావాలండి ఈడ్చుకెళ్తే ఒక 5-6-7 సార్లు వెళ్ళే శాంపిల్ గా. శాంపుల్ 5-6-7 సార్లా? అంటే పక్కన సున్నా లేదు కదండి. ఏమండి పెంపుడు మండండి, మర్యాద దానికేం తెలుసు? ఏం చేస్తా కదా, అసలు మర్యాద పుట్టింది మా ఇంట్లో అండి. నాతో ఒక్కసారి మర్యాద చేయించుకుంటే మీరు జన్మలో మర్చిపోరు. చేయమంటారా? ఏమైందండి అలా కింద పడిపోయారు? గచ్చు గట్టిగా ఉందా లేదా చూస్తున్నాను. గట్టిగా ఉందో లేదు. సరే వేయండి. ఏమైందండి మళ్ళా కింద పడ్డారు? ఇక్కడ మాకు జియు తగిలిపోతుందండి. క్లాత్ అండి, గుడ్డలు కదిలిపోతున్నాయండి. ఏమండి మిమ్మల్ని ఎవరో పిలిచి మీ అమ్మగారి కోసం ఎవరో చూడండి. వచ్చిన కాటి నుంచి ఆ ఒంగోలు చూసుకోవడం, నాకు చూపడం, మురిసిపోవడం. అసలుకి 5 నిమిషాలండి. ఆయనకే తెలియకోకుండా అవి మా అమ్మ భోజనంలోకి వెళ్ళిపోతాయి. చూసుకుందామన్నా
వచ్చినప్పుడు కోడగాండకు పుట్టు చిత్తలు ఒకసారి రండి దగ్గరికి. ఇలా చెయ్యి ముయ్యండి, అలా ముయ్యండి, ఇప్పుడు ముయ్యండి, మళ్ళీ ముయ్యండి. మీకు ఎన్ని మ్యాజిక్లు వచ్చండి చూడండి. పువ్వు ఇంకొక పువ్వు చేతిలో మాయమైపోయింది. ఏమండి కానీ మీరు లోటు లేని వాళ్ళు ఈ మధ్యన కోట్లు కూడా పరిగెత్తారని అని సరే కానీ అంత కోటేశ్వరులు అలా గాజురాలు ఉంగరాలు ధరించారేంటండి? గాజురాలు ఉంగరాలన్న అడ్డగాడు దేవుడు, యూస్లెస్ దేవుడు, అవి చిన్నగా కనపడు కలాగంటే కాదంటారు. చింతామణి గారు నాకు బాధేసిందండి. గర్భాధానం ఉన్నాడు, నేను గదిలోకి వెళ్ళనంటే మా మామగారు అర్జెంటుగా అప్పుడు మద్రాసు వెళ్ళి చూడండి రవ్వ కెంపు కంపు ఇన్ని తీసుకొచ్చాడు. కెంపు విన్నా కానీ కంపు ఏంటండి? కంపు అంటే చెన్నై నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి వాసన వస్తుంది కదా, అందులోంచి కొత్త స్మెల్ ఉంటుంది. అదండి ఆ కంపులు వద్దు కానీ నాకు ఏమండి చాలా రోజుల నుంచి ఈ పచ్చరాయి ఉంగరం అంటే అది పచ్చ, ఇది పచ్చ నాకు చాలా ఇష్టం అండి. అవునా? మా అమ్మ కడితే అస్సలు చేయించలేదు. ఒక పని చేయండి, నేను ఈసారి చెన్నై వెళ్ళేటప్పుడు అడ్రస్ పెడతాను, మీరు వెళ్ళండి కొనండి. చెన్నై దాకా ఎందుకండి, ఇప్పుడు మీ చేతిలో ఉంది కదా అలా ఇస్తారా? అంటే పెట్టుకొని చూసి ఇచ్చేస్తారా? పెట్టుకొని ఇలా చూసి ఇచ్చేస్తారా? మరి అభ్యంతరం లేదు కదండి, మీరు ఒకసారి చెప్పాలి. అభ్యంతరం లేదంటే పర్లేదు. అస్సలు ఏమండి మీరు మాట మీద నిలబడదని అలా పెట్టుకొని ఇలా ఇచ్చేస్తాను. ఓకే ఓకే.
పెట్టలేనండి. ఎలా కదిలితే కదిలితే పెట్టేంత మనగాండి కాదు. మీరు స్టడీగా ఉండండి, పెట్టేస్తాం. పర్వాలేదు పర్వాలేదు, వెళ్ళిపోయింది ఆవిడకి. పర్వాలేదు, మొదట అలాగే ఉంటుందండి. చెప్తామని గారు లోపల ఏదైనా ఆయన ఉంటే రాయండి. ఏమండి ఈ ఒక్క ఉంగరము నా చేతికి చాలా అందంగా ఆడడం లేదు. ఆ ఉంగరాలు కూడా ఇస్తే ఒకటి చాలకే రెండో దాని కోసం వచ్చాను. మీరు ఇందాక ఏమన్నారు? పచ్చ బాగుందండి, పచ్చ అంటే నాకు పిచ్చ అన్నారు, అందుకు ఇచ్చాను. ఇప్పుడు అది కాదు, ఇంకోటి అంటే మళ్ళీ ఇచ్చేస్తాడు. ఆర్కే మళ్ళీ ఇచ్చేస్తారంట. ఇది బాగుందా? మీరు ఏం పెట్టుకున్నా బాగుంటదండి. ఇది బాగుందా? దేనికన్నా ఇది కొద్దిగా బెటర్ గా ఉంది. అంటే ఇది బాగలేదా? ఇది బాగుందండి. ఇది బాగలేదా? రెండు బాగున్నాయండి. ఎలాగా బాగున్నాయని చెప్పేశారు కాబట్టి. సరే చూచారు కాబట్టి ఇచ్చేయండి. నాకు చాలా ఒప్పాయి కాబట్టి నేనే వచ్చేస్తాను. ఈ మొన్న మొత్తం ఉంగరాలు దుబ్బేయడానికి ప్లాన్ చేసినట్టుంది. అయ్యో అదేంటండి? మీరు వచ్చే ముందు ఏం చెప్పింది తెలుసా? ఏమన్నారు? అమ్మా మయ్యే కలిమిలో లోటు లేని వారు అపర కుబేరులు అప్పారావు గారు వస్తున్నారు. ఏది ఇచ్చినా కూడా లేదనుకోండి తీసుకోమ్మా, ఇచ్చింది ఏది అడిగేది మీ వంశం ఏమంటే కొత్త చేతులతో వెళ్ళానని కూడా మా నాన్న కలుపు పక్క నుంచి కొడేస్తాడండి. నేను ఎవరండి? సుబ్బారావు. ఏంటి సుబ్బారావుని. సుబ్బారావు గారు సరిగ్గా ఉంగరాలన్నీ తీసేశారు. గుర్తే పట్టలేదు ఏండి ఇదేనా చూసి గుర్తుపట్టండి. చెయ్యి ముయ్యండి, ముయ్యండి. ముయ్యారా? ఇప్పుడు తెరవండి. ఎలా వచ్చింది? ఇప్పుడు ముయ్యండి, తెరవండి. అదేనండి. ఏమండి ఓయ్ ఉంగరాలు మీరంతా ప్రేమగా ఇచ్చారు కదండి. ప్రేమగా ఇచ్చింది మళ్ళీ తీసేసుకోవడానికి అండి. మీరంతా ఏడుస్తూ పెట్టే ఉంగరాలు నాకు వద్దండి. మా అమ్మ నా కోసం 7 వారాలు నగలు చేసి మా అమ్మ పోషారంగా పెట్టింది. మీరు ఒట్టు పెట్టారు కాబట్టి ఇచ్చేసేదాన్ని కావాలి. ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, తాంబూలం వేసుకుంటారా? అమ్మ వద్దండి, తాంబూలం అంటే నాకు డెక్కెట్టేస్తుందండి. మరి గంధం రాసుకుంటారా? మీ చేతిలో గంధం బాగుండి ఉంటుందండి.
చెప్పండి. బానే ఉంది. ఎంత సున్నితంగా ఉన్నాయి చేతులు నీ చేతులు. అబ్బా లతప్ప బాబు మంచి రసపట్లో ఉన్నప్పుడు నువ్వు వచ్చావేంటి? అదేంటి నన్ను రమ్మన్నారు కాబట్టి వచ్చాను. ఎవడు రమ్మన్నాడు? అమ్మాయి లారీ కోసం ఎవడైనా వస్తాడో కారు కోసం వచ్చాము. కారు కోసం వచ్చారా? మీరు ఎప్పుడు వచ్చారండి? ఎప్పుడు వచ్చానండి. మగ అలా ఉంది. ఇదా మేము సరదాగా ఆడుకునేటప్పుడు చింతామణి అవును స్నో రాసిందండి. స్నో అయితే పొక్కుతండి బాబు. మీ అమ్మ కడుపు మాట స్వర్ణం కాదు మరి స్నో. స్నోకి వచ్చిన తిప్పలానే చాలా బాగుందండి. కొబ్బరి తోటలో పెడతారు మరి ఆ కొబ్బరి తోటలో తిరగబట్టి నీకు ఆ పోలికలు వచ్చాయి. కారుకి లారీకి తేడా తెలియకుండా ఉంది మీ పరిస్థితి. చిన్నమ్మా అర్థం తీసుకురా. బావగారు ముఖం చూసుకుంటారు. ఏది ముందు చూపించాలో ఏది వెనక చూపించాలో తెలియదండి. దీనికి చెప్పండి. ఏమి ఇవ్వలేదని చెప్పాలి. నీకు ఎన్నిసార్లు చేతిలో పెట్టలేదండి. మాట్లాడితే 500 ఇచ్చాను తప్ప. మీ మనసు చాలా నాకు చాలా పెద్ద వెడల్పోయిన మనసు. ఓ పని చేయి. నీకు గొలగొల పే ఉందా? లేదు. ఏంటది? గొలగొల పే, ఫోన్ పే, పేటిఎం. ఇప్పుడు అంతా డబ్బులు ఎవరు చేతిలో పట్టుకొని తిరగటం లేదు. అన్ని ఫోన్ పేలో ఉంటుంది. నెంబర్ చెప్పు. 10 నెంబర్లు వేసారు. అబ్బో అమ్మ దగ్గర ఉన్న నెంబరు మీరు చూసుకోండి. ఏమండి నాకు ఉంచుకోమ్మా ఉంచుకో. అమ్మా ఉంచుకోమ్మా. అమ్మా ఇవాళ ముహూర్తం ఉందని చెప్పారే. సరిపోవట్లేదు కదే. కాస్త లాగితే సరిపోతుంది. చిరిగిపోతుందని చెప్పావుగా. చిరిగిపోయేంత గట్టిగా. సరే ఎక్కడి దాకా వచ్చింది? వచ్చింది బొడ్డు దాకా. ఏమండి వాసం మీకు సుత్తి తండి మధ్యలో పిల్ల చచ్చిపోతాయా? సరే నేసినోడే నన్ను ఏం చేయమంటారు? మీరు కుట్టించుకున్నదా? నాది దొబ్బింది కాక ఇక్కడ దాకే వచ్చింది, అక్కడ దాకా వచ్చి నన్ను ఏం చేయమంటారు? బావగారని అంటుందిలేండి. బావగారు చాలా హుషారుగా ఉన్నారే. మంచి విషయం. నీకు అన్ని ఫోన్ పే చేస్తా. డబ్బులు లేవు. వస్తే మీ అక్క కూడా పట్టుకెళ్ళిపోయింది. మీ అమ్మకి ఎవరైనా సరిపోతే వేసుకోండి. మీ యాది మా అమ్మ కరెక్ట్ గా సరే. నాదే కాదు సీనియర్ మోస్ట్ ఇందాక చెప్పాను కదా, నాదే కాదు కేపీ పాలెంలో ఎవరిదైనా సూట్ అవుతుంది మీ అమ్మకి. అల్లుడు గారు ఇంకా ఏమైనా ఉన్నాయా బాబు? ఇంకా ఏం కావాలి మీకు? ఏదన్నా కావాలండి. బాగా చల్లేస్తుంది. తీసుకోయా. ఏమండి మీకు బాగా చల్లు. అవునండి. ఏమున్నదక్కో ఏమున్నదక్క ఏమున్నదక్కో ప్రస్తుత పరిస్థితి ఇచ్చి చొక్కా చేరి మొక్కలా ఉందండి. నదల్లుడా
తీసుకోండి. ఇంకేం కావాలి మీకు? ఓయ్ ఏదే బావగారి దగ్గర ఏమి లేవండి. డబ్బులు ఏమీ లేవని చేతులు ఎత్తేస్తే ఎలాగండి? ఏమీ లేవని చేతులు ఎత్తేస్తే ఎలాగా? మీకు డబ్బులు ఇస్తే మంచి మాట. ఏమండి ఇప్పుడు దాకా వచ్చినప్పటి నుంచి చేతిలో పెడుతూనే ఉన్నాను. ఇవి డబ్బులు కాదండి. ఆ డబ్బులు అయితే డబ్బులు కాదా? మరి కొంతకాలం బ్రతకడానికి సరిపోయేంత పెట్టండి. ఫ్లవర్ అటువంటి పుల్లలు ఎందుకు చూస్తాను? ఈ పుల్లలు నాకెందుకు? నాకు నోట్లే గాని మాటలు పనికిరావు. నీకు పువ్వు కనబడుతుంది, మీ అమ్మకేమో కాడ కనబడుతుంది. అవును. ఏం చేయమంటావు? ఓయ్, డబ్బులు ఇస్తాను, నువ్వు పాట పాడవే. డబ్బులు చెప్పగా డబ్బులు అంటే అవదు. నీకు దెబ్బలు పడతావు డబ్బులు అంటే. ఇంకో పాట పాడవే. మన బాధ ఏమిటి? నిసాలు పెట్టారు మీరు లోపల డబ్బులు పడతాయి. బాబు పడిపోతాదేమో పట్టుకున్నా, అది తప్పే. తప్పుగా Hey!
మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా మరి మన పరిసర ప్రాంతానికి ఇది వరకు అంగజాలపాలెం వచ్చారు జబర్దస్త్ అప్పారావు గారు. అలాగే మరి ఇంకా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, జబర్దస్త్ అప్పారావు గారు వస్తారు. మరి ఇప్పుడు భవానీ శంకరునిగా పాపారావు గారు చాలా అద్భుతమైన గాయకులు, చక్కని నటులు, మరి యువకుడు. మరి ఆయన్ని కూడా చూసి మరి కొద్ది టైం మాత్రమే ఉంది, దయచేసి అందరూ కూర్చొని నాటకాన్ని అశాంతం చూసి మీ అమూల్యమైన ఆశీస్సులు మాకు అందిస్తారని కోరుకుంటూ జబర్దస్త్ అప్పారావు గారు కోసం ప్రశంసల నటులు శ్రీ పాలకొల్లు శ్రీని గారి గురించి మనందరికీ తెలిసి ఈ జిల్లాలంతా కూడా మరి అలాగే గుడివాడ కుమారి గారి చలాకీ తార అలాగే